ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా దినవృత్తాంతములు మొదటి గ్రంథము 4వ అధ్యాయం చదువుకున్నాము. యూదా కుమారులు ఎవరనగా పెరెస్సు, హెస్రోను, కర్మీ, హూరు, శోబాలు. శోబాలు కుమారుడైన రెవాయ యహతును కనెను. యహతు అహూమైని లహదును కనెను. ఇవి పోరాతీయుల వంశములు. అబీయేతాము సంతతి వారెవరనగా ఇజ్రాయేలు, ఇష్మా, ఇద్బాషు. వీరి సహోదరి పేరు హజెలెల్పోని మరియు గెదోరీయులకు పితరుడగు పెనూయేలును, హుషాయీయులకు పితరుడగు ఏజెరును. వీరు బెత్లెహేమునకు తండ్రి అయిన ఎఫ్రాతాకు జ్యేష్ఠుడగు హూరునకు కుమారులు. తెకోవ తండ్రి అయిన అషూరునకు హెలా, నయరా అను ఇద్దరు భార్యలుండిరి. నయరా అతనికి అహుజామును, హెపెరును, తేమనీని, హస్తారీని కనెను. వీరు నయరాకు పుట్టిన కుమారులు. హెలా కుమారులెవరనగా జెరెతు, సోహరు, ఎత్నాను. కోజు అనోబును, జెబెబాను, హరూము కుమారుడైన అహర్హేలు యొక్క వంశములను కనెను. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనం పొందిన వాడై ఉండెను. వేదనపడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నిన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. షూవహు సహోదరుడైన కెలూబు ఎస్తోనునకు తండ్రి అయిన మెహీరును కనెను. ఎస్తోను బేత్రాఫాను, పాసెయను, ఇర్నా హషునకు తండ్రి అయిన తెహిన్నాను కనెను. వీరే రేకా వారు. కనజు కుమారులు ఒత్నీయేలు, షెరాయ. ఒత్నీయేలు కుమారులలో హతత్తు అను ఒకడుండెను. మెయానొతై ఒఫ్రాను కనెను. షెరాయ పనివారి లోయలో నివసించు వారికి తండ్రి అయిన యోవాబును కనెను. ఆ లోయలోని వారు పనివారై ఉండిరి. యెఫున్నె కుమారుడైన కాలేబు కుమారులు ఈరు, ఏలా, నయము. ఏలా కుమారులలో కనజు అను ఒకడుండెను. యహల్లెలు కుమారులు జీపు, జీఫా, తిర్యా, అషర్యేలు. ఎజ్రా కుమారులు ఎతెరు, మెరెదు, ఏఫెరు, యాలోను. మెరెదు భార్య మిర్యామును, షమ్మయిని, ఎష్టెమోను. వారికి పెద్దయైన ఇష్బాహును కనెను. అతని భార్య అయిన యెహూదియా గెదోరునకు ప్రధాని అయిన ఎరెదును, షోకోకు ప్రధాని అయిన హెజెరును, జానోహకు ప్రధాని అయిన యెకూతీయేలును కనెను. మెరెదు వివాహం చేసుకున్న ఫరో కుమార్తె అయిన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే. మరియు నహాము సహోదరి అయిన హూదీయా భార్య యొక్క కుమారులు ఎవరనగా గర్మీయుడైన కేయిలా, మాయకాతీయుడైన ఎష్టెమో. షీమోను కుమారులు అమ్నోను, రిన్నా, బెన్హానాను, తీలోను. ఇషీ కుమారులు జోహేతు, బెన్హేతు. యూదా కుమారుడైన షేలహు కుమారులు ఎవరనగా
లేఖాకు ప్రధాని అయిన ఏరుకు మారేషాకు ప్రధాని అయిన లద్దాయు సన్నపు వస్త్రములు నేయు అష్బేయ ఇంటి వంశకులను యాకీమీయులకును కోజేబాయీయులకును యోవాషు వారికిని మోయాబులో ప్రభుత్వం నొందిన షారాపీయులకును యాషు బిలెహెము వారికిని అతడు పితరుడు. ఇవి పూర్వకాలపు సంగతులే. వారు కుమ్మరి వాండ్లై నెతాయీమునందును గెదేరానందును కాపురముండిరి. రాజు నియమము చేత అతని పని విచారించుటకై అచ్చట కాపురముండిరి. షిమ్యోను కుమారులు నెమూయేలు, యామీను, యారీబు, జెరహు, షావూలు. షావూలునకు షల్లూము కుమారుడు, షల్లూమునకు మిబ్షాము కుమారుడు, మిబ్షామునకు మిష్మా కుమారుడు. మిష్మా కుమారులలో ఒకడు హమ్ముయేలు. హమ్ముయేలునకు జక్కూరు కుమారుడు, జక్కూరునకు షిమి కుమారుడు. షిమికి 16 కుమారులను 6 కుమార్తెలను కలిగిరి. అయితే అతని సహోదరులకు ఎంతో మంది కుమారులు కలగలేదు. యూదావారు వృద్ధి అయినట్లు వారి వంశములన్నీయూ వృద్ధి కాలేదు. వారు బెయేర్షెబాలోను, మోలాదాలోను, హజర్షువలులోను, బిల్హాలోను, ఎజెములోను, తోలాదులోను, బెతూయేలులోను, హోర్మాలోను, సిక్లగులోను, బేత్మర్కాబోతులోను, హజర్సూసాలోను, బేత్బీరీలోను, షరాయిములోను కాపురముండిరి. దావీదు ఏలుబడి వరకు వారు ఆ పట్టణములలో కాపురముండిరి. ఏతాము, అయిను, రిమ్మోను, తోకెను, అషాను అనువారి ఊళ్ళు 5. బయలు వరకు ఆ పట్టణముల పొలములు వారి వశమున ఉండెను. ఇవి వారి నివాస స్థలములు. ఆ వంశావళి పట్టీలు వారికుండెను. వారు మెషోబాబు, యమ్లేకు, అమజ్యా కుమారుడైన యోషా, యోవేలు, అషీయేలు కుమారుడైన షెరాయాకు పుట్టిన యోషిబ్యా కుమారుడైన యెహు, ఎల్యోయేనై, యహకోబా, యెషోహాయా, అదీయేలు, యెషిమియేలు, బెనాయా. షెమయాకు పుట్టిన షిమ్రీ కుమారుడైన యెదాయాకు పుట్టిన అల్గోను కుమారుడైన షిపి కుమారుడైన జీజా అనువారు. పేళ్ల వరుసను వ్రాయబడిన వీరు తమ తమ వంశములలో పెద్దలై ఉండిరి. వీరి పితరుల ఇండ్లు బహుగా వర్ధిల్లెను. వీరు తమ మందల కొరకు మేత వెదుకుటకై గెదోరునకు తూర్పుననున్న పల్లపు స్థలమునకు పోయి మంచి బలకరమైన మేతయు నెమ్మదియు సుఖమును గల విశాల దేశమును కనుగొనిరి. పూర్వమందు హాము యొక్క వంశపు వారు అక్కడ కాపురముండిరి. పేళ్ల వరుసను వ్రాయబడి ఉండు వీరు యూదా రాజైన హిజ్కియా దినములలో అచ్చటికి వచ్చి అచ్చట కనబడిన వారి గుడారములను నివాస స్థలములను పడగొట్టి వారిని హతము చేసి అచ్చట తమ గొర్రెలకు తగిన మేత కలిగి ఉండుట చేత నేటి వరకు వారి స్థానములను ఆక్రమించుకొని ఉన్నారు. షిమ్యోను కుమారులైన వీరిలో 500 మంది తమ పైని ఇషి కుమారులైన పెలట్యాను, నెయర్యాను, రిఫాయాను, ఉజ్జీయేలును అధిపతులుగా నిర్ణయించుకొని షేయీరు మన్యమునకు పోయి అమాలేకీలలో తప్పించుకొనిన శేషమును హతం చేసి నేటి వరకు అచ్చట కాపురమున్నారు.
కాపురం ఉన్నారు. ఇంతటితో ఇది నా కొరకైన బైబిల్ పాఠము. సరే.